శ్రీమాత్రే నమః. ఏదైనా కష్టం వస్తే కృష్ణ అని చెప్పి పిలుస్తాం. గోపికలు కూడా కృష్ణ అని పిలిచారు. రాధమ్మ స్వయంగా చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు చదువుతారో వాళ్ళ కష్టం నుంచి బయటపడిపోతారు. కష్టం వచ్చిన సమయంలో ఈ స్తోత్రాన్ని చదివితే వాళ్ళకి సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి అని చెప్పి చెప్తారు. సర్వ సంపదలు వృద్ధి చెందుతాయి అంటే అర్థం ఏంటంటే ఆ కష్టం నుంచి వాళ్ళు బయటపడిపోతారు అని అర్థం అన్నమాట. అలాగే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు కానీ తిరిగి ఇవ్వరు. అలా తిరిగి ఇవ్వని పరిస్థితుల్లో మనం ఏం చేయలేం కదా, భగవంతుడి పాదాలు పట్టుకోవడం తప్ప. అలాంటి సమయంలో కూడా ఈ స్తోత్రాన్ని చేసినట్లయితే మనం నష్టపోయిన సొమ్ము ఏదైతే ఉందో అది మనకి తిరిగి వస్తుంది. అలాగే బంధువులు వృద్ధి చెందుతారు. భర్తకి పిల్లలకి మధ్య ఏవైనా సరే విభేదాలు ఉన్నట్లయితే అవి తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య తీవ్రమైన దెబ్బలాట్లు గొడవలు ఉంటే వాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని చేస్తే వాళ్ళు తిరిగి కలుసుకుంటారని చెప్పి ఈ స్తోత్రం చెప్తోంది. దూరమైన మిత్రులు కూడా దగ్గర అవుతారు. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తితో చదువుతారో వాళ్ళకి ఎటువంటి కష్టము ఉండదని. అలాగే మానసికంగా చాలా బాధపడుతూ ఉంటారు. అలా మానసికంగా బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే వాళ్ళకి మానసికంగా ఉన్న ఇబ్బందులన్నీ దూరం అయిపోతాయని చెప్పి మనకి బ్రహ్మవైవర్త పురాణం చెప్తోంది. అలాగే వివాహం కాని వాళ్ళు 1 సంవత్సరం పాటు భక్తితో శ్రద్ధతో ఈ స్తోత్రాన్ని చేసినట్లయితే గుణవంతుడైన భర్తని పొందుతారని చెప్పి మనకి ఈ స్తోత్రం చెప్తోంది. ఇది స్వయంగా రాధాదేవి కృష్ణ పరమాత్మని స్తుతిస్తూ చేసిన స్తోత్రం. ఇప్పుడు భాగవత కథలు చెప్తున్నాను కదా, అప్పుడు గోపికా వస్త్రాపహరణం గురించి కూడా తెలుసుకుందాం. గోపికా వస్త్రాపహరణం తర్వాత ఏమవుతుందంటే ఈ గోపకన్యలందరూ అడుగుతారు కృష్ణ పరమాత్మని, కృష్ణ నువ్వు ఇలా వస్త్రాలను అపహరించడం నీకు న్యాయమేనా అని చెప్పి అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తారు, మీరు వ్రతం చేస్తున్నారు కదా, వ్రత నియమాలను పాటించాలి కదా. వ్రత నియమం ప్రకారము వ్రతం చేస్తున్న కన్యలు ఎప్పుడూ ఇలా దుస్తులు లేకుండా స్నానం చేయకూడదు. మీరు వ్రతం ఇంకా పూర్తి కాకముందే జలాశయంలో దుస్తులు లేకుండా స్నానానికి దిగారు. అలా చేస్తే వరుణుడికి కోపం వస్తుంది అని చెప్తూ అక్కడ కృష్ణ పరమాత్మ గోపికలకి రాధమ్మకి చెప్తారనమాట. ఈ ఘట్టం గురించి మనం గోపికా వస్త్రాపహరణ వచ్చినప్పుడు చెప్పుకుందాం. అయితే ఈ స్తోత్రాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. ఇది నిత్యం కనుక మనం పూజా సమయంలో చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. నియమాలు ఏం పాటించాలి అని అడుగుతారు. శ్రద్ధగా భక్తిగా ధర్మంగా ఏ స్తోత్రం చేసినా సరే దాని ఫలితం ఉంటుంది. వీలైనంత వరకు మద్యము మాంసము ఇవన్నీ మానేసి మనం ఈ స్తోత్రం చేశాము అని అనుకోండి, మంచి ఫలితం ఉంటుంది. గోలోకనాథ గోపీ సమరీ సప్రాణవల్లభ హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోస్తుతే గోపేశ గోసమూహేశ యశోదానందవర్ధన నందాత్మజ సదానంద నిత్యానంద నమోస్తుతే శతమన్యోర్భగ్నమన్యో బ్రహ్మదర్ప వినాశక కాళీయదమన ప్రాణనాథ కృష్ణ నమోస్తుతే శివానంతే స బ్రహ్మే స బ్రాహ్మణే స పరాత్పరా బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మ బీజ నమోస్తుతే చరాచర తరోర్బీజ గుణాతీత గుణాత్మక గుణ బీజ గుణాధార గుణేశ్వర నమోస్తుతే అనిమారిక సిద్ధి స సిద్ధే సిద్ధి స్వరూపక తపస్తపస్విం తపసాం బీజ రూప నమోస్తుతే యద నిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకం తత్స్వరూపతయోర్బీజ సర్వబీజ నమోస్తుతే అహం సరస్వతీ లక్ష్మీర్దుర్గా గంగా శృతి ప్రసూః యస్య పాదార్చనా నిత్యం పూజ్యాస్తస్మై నమో నమః స్పర్శనే యస్య భృత్యానాం ధ్యానే చాపి దివానిసం పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః ఇత్యేవముక్త్వా సా దేవీ జలే సన్యస్య విగ్రహం మనః ప్రాణాం స శ్రీకృష్ణే తస్థౌ స్థాణు సమాసతి రాధాకృతం హరే స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతిం ధ్రువం విపత్తౌ యః పఠేత్ భక్త్యా సద్యః సంపత్తిమాప్నుయాత్ చిరకాలగతం ద్రవ్యం హృతం నష్టం చ లభ్యతే బంధువృద్ధిర్భవేత్ తస్య ప్రసన్నం మానసం పరం చింతాగ్రస్తః పఠేత్ భక్త్యా పరాం నిర్వృత్తిమాప్నుయాత్ పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే మాసం భక్త్యా యది పఠేత్ సత్యః సందర్శనం లభేత్
భక్త్యా కుమారీ స్తోత్రం చ శృణుయాద్వత్సరం యది శ్రీకృష్ణ సదృశం కాంతం గుణవంతం లభే ధ్రువం ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణ జన్మఖండే గోపికా వస్త్రహరణ ప్రస్తావో నామ సప్తవింశోऽధ్యాయే రాధాకృతం శ్రీకృష్ణ స్తోత్రం సంపూర్ణం.